హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియన్ క్రికెట్ని కుదిపేసిన ఒక అతిపెద్ద కాంట్రవర్సీ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక రెండేళ్ల కాలం, అంటే మిడిల్ ఆఫ్ 2005 నుంచి మిడిల్ ఆఫ్ 2007 వరకు, ఆ రెండేళ్ళు ఇండియన్ క్రికెట్లో ఒక డార్క్ ఫేజ్, ఒక టర్బ్యులెంట్ పీరియడ్, మన క్రికెట్ని ఎంతగానో డ్యామేజ్ చేసిన పరిస్థితి. ఆ డ్యామేజ్ కారణం ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఈ పాటి ఊహించే ఉంటుంది. ఇంకెవరు? అప్పటి మన టీమ్ కోచ్ గ్రెగ్ చాపెల్. అతని కోచింగ్లో ఎలాంటి అనుభవం లేదు, కానీ అతను ఒక గ్రేట్ బ్యాట్స్మెన్, అతనికి చాలా మంచి నాలెడ్జ్ ఉంది గేమ్లో అని చెప్పి ఏరి కోరి తెచ్చుకుంటే అతను ఇండియన్ క్రికెట్ని ఒక ప్రయోగశాలగా మార్చేశాడు. ఎన్నో రకాల మార్పులు చేయదలిచాడు. చాలా నిక్కచ్చిగా ఉంటాను నేను, చాలా ఎలాంటి మొహమాటం లేదని చెప్పడం విషయంలో అనుకుంటూ అతను చాలా డ్యామేజ్ చేశాడు. ప్లేయర్స్ బ్యాటింగ్ స్టైల్ మార్చేస్తాననేవాడు, క్యాప్టెన్లు మార్చేస్తానన్నాడు, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. ఇండియన్ స్టైల్ ఏంటి? ఇండియన్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్ ఇస్ చాలా పాత స్టైల్, ఇది ఆసీ స్టైల్, అగ్రెసివ్ స్టైల్ తీసుకొస్తానని చెప్పి అతను ఇండియా అంటే ఒక చిన్న చూపుతో వచ్చాడు. సో అది ఎంతగా డ్యామేజ్ చేసిందంటే రకరకాలుగా ఇండియన్ క్రికెట్ని డ్యామేజ్ చేసింది. అండ్ మీరు అనుకుంటే అతను కేవలం సీనియర్ క్రికెటర్స్ని బాధ పెట్టాడు అనుకుంటే తప్పది, జూనియర్స్ని కూడా బాధ పెట్టాడు. అన్ని రకాలుగా చేయాల్సిన డ్యామేజ్ చేశాడు. సో ఆ డార్క్ ఫేజ్ గురించి మనం మాట్లాడదాం. ఈ డార్క్ ఫేజ్లో అందరికంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసింది ఎవరో కూడా మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకెవరు? అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఇతను వచ్చే వరకు, గ్రెగ్ చాపెల్ సీన్లోకి వచ్చేంత వరకు సౌరవ్ గంగూలీ పట్టిందల్లా బంగారంగా ఉండేది. ఇండియాకి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్యాప్టెన్గా, తర్వాత మనకి పాకిస్తాన్ లాంటి చోట్ల అనేక చోట్ల మనకి విజయాలు అందించిపెట్టి వరల్డ్ కప్ ఫైనల్ తీసుకెళ్ళడం, ఇవన్నీ చేసిన సౌరవ్ గంగూలీని నోవేర్ అయ్యేలా చేశాడు, నానా తిప్పలు పెట్టాడు ఈ గ్రెగ్ చాపెల్. సో దాని గురించి మనం వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో నేను 2 పార్ట్స్గా తెలియచాను. ఫస్ట్ పార్ట్లో సౌరవ్ గంగూలీకి గ్రెగ్కి మధ్య వచ్చిన వివాదం, ఆ రిఫ్ట్, దాని గురించి ఎక్కువగా మాట్లాడు. సెకండ్ పార్ట్లో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా సెకండ్ పార్ట్లో మాట్లాడతాం. అసలు గ్రెగ్ చాపెల్ ఎలా వచ్చాడు ఇండియా కోచ్గా? దానికి కారణం ఎవరంటే ఇంకెవరు? సౌరవ్ గంగూలీని. 2003లో మనం ఆస్ట్రేలియాలో 2003-2004లో వెళ్ళినప్పుడు అప్పటికే సౌరవ్ గంగూలీ ఫామ్ కొద్దిగా డౌన్ అయి ఉంది. ఒక డిన్నర్ మీటింగ్లో అతను గ్రెగ్ చాపెల్ కలవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు బ్యాటింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సౌరవ్ గంగూలీ బ్యాట్ పట్టుకునే తీరు గురించి ఒక చిన్న చేంజ్ చెప్పాడు గ్రెగ్ చాపెల్. అండ్ గంగూలీ ఆ చేంజ్ని పాటించాడు బ్రిస్బేన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్. అది బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఆ మ్యాచ్లో అతను 144 చేశాడు. బ్రిస్బేన్ గ్యాబా ఎంత టఫ్ వికెటో మనకు తెలుసు, అక్కడ 144 చేశాడు. దాంతో గంగూలీకి గ్రెగ్ చాపెల్ మీద గురి కుదిరింది. సో ఒక్క చిన్న మీటింగ్లోనే ఇతను ఇంత చేంజ్ తీసుకురాగలిగిన నా బ్యాటింగ్లో ఉంటే ఇతను మన కోచ్గా వస్తే ఎలా ఉంటుందని అతను అనుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ 2005 మధ్యలో కల్లా అప్పటి కోచ్గా ఉన్న జాన్ రైట్ టర్మ్ కంప్లీట్ అయిపోయింది, అతను కంటిన్యూ అవ్వడం అని చెప్పాడు. సో ఇండియా వాజ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ కోచ్. అప్పుడు బీసీసీఐ వాళ్ళు అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. అప్పుడు బోర్డు ప్రెసిడెంట్ ఎవరున్నారు? బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నది అప్పట్లో జగన్మోహన్ దాల్మియా అంటే బెంగాల్కి చెందినవాడు, అతని అనుంగు శిష్యుడు మన గంగూలీ. సో అప్పట్లో గంగూలీ మాటే శాసనంగా ఉండేది. సో గంగూలీ వాంటెడ్ గ్రెగ్ చాపెల్ యాజ్ ది కోచ్. అక్కడ అప్లై చేసిన వాళ్ళలో మంచి కోచింగ్ అనుభవం ఉన్న డేవ్ వాట్మోర్, టామ్ మూడీ లాంటి వాళ్ళు ఉన్నారు. మన ఇండియాకి చెందిన వరల్డ్ కప్ హీరో మహీంద్ర అమర్నాథ్, వీళ్ళందరూ ఉండగా కూడా గంగూలీ బ్యాక్డ్ గ్రెగ్ చాపెల్. సో గ్రెగ్ చాపెల్ వస్తే బాగుంటుందని చెప్పి కెప్టెన్ కూడా అతనే అంటున్నాడు కాబట్టి అతన్నే సెలెక్ట్ చేశారు. సో గ్రెగ్ చాపెల్ ఓవ్స్ హిస్ కోచింగ్ స్టింట్ ఇన్ ఇండియా టు గంగూలీ. కానీ అతనికి అలాంటి ఆ కృతజ్ఞత అలాంటిదే ఉన్నట్టుగా లేదు. బట్ మొదట్లో గ్రెగ్ చాపెల్ కూడా గంగూలీ విషయంలో చాలా బాగా మాట్లాడడం, అంతా బాగానే ఉంది. సో గ్రెగ్ చాపెల్ ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి ఇండియాలో కోచ్గా? గ్రెగ్ చాపెల్ ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే, శ్రీలంక వెళ్ళారు, ఇండియన్ ఆయిల్ కప్ అని చెప్పి కొన్ని 1 days
అప్పుడు గంగూలీ ఆడలేదు ఆ సిరీస్, ఎందుకంటే అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో స్లో ఓవర్ రేట్ వల్ల అతని మీద 4 మ్యాచ్లు సస్పెన్షన్. సో గంగూలీ ఆ సిరీస్లో ఆడలేదు. ద్రావిడ్ లీడ్ చేశాడు టీంని. అప్పటికే కొన్ని మార్పులు చేశాడు. లక్ష్మణ్ డ్రాప్ చేశాడు గ్రీక్ చాప్ చేసి, ఎవరు తీసుకొచ్చాడు, సురేష్ రైనాని తీసుకొచ్చాడు, మన వైజాగ్కి చెందిన వేణుగోపాలరావుని టీంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు డెబ్యూ చేశారు ఆ సిరీస్లో. సో టీంలో యూత్ని తీసుకురావాలి, తర్వాత సీనియర్స్ని కొంతమంది పక్కన పెట్టాలనేది అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. సీన్ కట్ చేస్తే మనం నెక్స్ట్ సెప్టెంబర్ నెల 2005లో మనం జింబాబ్వే వెళ్ళాం 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడడం కోసం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాస్త ముందు గంగూలీ గ్రెగ్ చాపెల్ మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో గ్రెగ్ చాపెల్ గంగూలీకి ఏం చెప్పాడంటే, నువ్వు క్యాప్టెన్సీ నుంచి తప్పుకో, నీ పర్సనల్ ఫామ్ ఏం బాగలేదు. నిజంగా అప్పటికి పర్సనల్ ఫామ్ బాగలేదు గంగూలీకి ఏంటంటే ఆ 2003 ఆ బ్రిస్బెన్ టెస్ట్ తర్వాత ఒక ఏడాదిన్నరగా ఒక సెంచరీ కూడా రాలేదు. కొన్ని మంచి స్కోర్స్ వచ్చాయి, బట్ సెంచరీ మిస్ అవుతున్నాడు. టెస్ట్లో కానీ వన్డేస్లో కానీ సెంచరీస్ లేవు అతనికి ఆల్మోస్ట్ 2 years. నీ పర్సనల్ ఫామ్ బాగలేదు, నువ్వు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు క్యాప్టెన్సీ తప్పుకో, ద్రావిడ్ క్యాప్టెన్సీ చేస్తాడు, నువ్వు నీ బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పాడు. అని చెప్తే గంగూలీ షాక్ అయ్యాడు. ఏంటిది, నేను ఏరుకోరి తెచ్చుకుంటే ఏదో కొరివితో తలగొక్కున్నట్టుగా ఉంది, తను నాకే ఎసరు పెట్టేలా ఉన్నాడు ఏంటి. బట్ గంగూలీ ఎలాగా రియాక్ట్ అవుతాడో మనకు తెలుసు కదా. ఈ సైడ్ నో, నేనెందుకు తప్పుకోవాలి, సెలక్షన్ కమిటీ బీసీసీఐ నన్ను క్యాప్టెన్గా నియమించారు, ఐ విల్ కంటిన్యూ అని గట్టిగా చెప్పాడు. బట్ గ్రెగ్ చాపెల్ మరి తప్పదు కదా, క్యాప్టెన్ తనంతరం తప్పుకోనంటే గ్రెగ్ చాపెల్ అతను తీసే పవర్ ఉండదు. సో ఆ మీటింగే గంగూలీకి పెద్ద షాక్. అది అలా ఉండగా టెస్ట్ మ్యాచ్ రేపు మొదలవుతుంది అనగా కోచ్తో గంగూలీ అన్నాడు, గ్రెగ్ వాట్ షుడ్ వి డూ, కైఫ్ ఆడించాలా యువరాజ్ ఆడించాలా, ఒకే స్లాట్ వేకెంట్గా ఉంది, ఇద్దరిలో ఒకరిని మిడిల్ ఆర్డర్లో ఆడించాలి, ఎవరిని ఆడించాలని. గ్రెగ్ చాపెల్ సెడ్ ఇద్దరిని ఆడించేయను. అది ఎలా కుదురుతుంది, ఎవరిని డ్రాప్ చేయాలంటే నువ్వే డ్రాప్ అయిపో, నీ ఫామ్ సరిగ్గా లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, ద్రావిడ్ లీడ్ చేస్తాడు, వాళ్ళిద్దరు ఆడతారని చెప్పాడు. దాంతో ఇంకా గంగూలీకి చిరెత్తిపోయి, ఇంకా అతను హీ సెడ్ ఎనఫ్ ఇస్ ఎనఫ్. సో అతను ఏమనుకున్నాడంటే ఇంక ఇండియా వచ్చేద్దాము, ఇలా కుదరదని చెప్పి హీ వాంటెడ్ టు ప్యాక్ హిస్ బ్యాగ్స్, ఇండియాకి వెళ్ళిపోవడం సర్దేసుకుందాం అనుకున్నాడు. కానీ అప్పుడు మన టీం మేనేజర్గా ఉన్న అమితాబ్ చౌదరి, రాహుల్ ద్రావిడ్ అండ్ గ్రెగ్ చాపెల్ ముగ్గురు కలిసి అతన్ని ఎలాగో ఒప్పించారు, లేని వాళ్ళు కంటిన్యూగా. అంటే గ్రెగ్ చాపెల్ కూడా అన్నాడు, ఓకే నువ్వే క్యాప్టెన్గా ఉండు, నో ప్రాబ్లం, యూ కంటిన్యూ అని చెప్పి అన్నాడు. చిన్న ప్యాచప్ జరిగింది, అంతా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా అనిపించింది, బాగానే ఉంది. ఆ టెస్ట్ మ్యాచ్లో, ఆ జింబాబ్వేలో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బులయావలో గంగూలీ ఒక సెంచరీ చేశాడు. సో అతని రన్ డ్రౌట్ తీరిపోయింది, ఫామ్లోకి వచ్చాడు. సో ఒక ఏడాదిన్నర నుంచి సెంచరీ లేని లోటు తీరిపోయింది, సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ గెలిచాం మనం. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచాం, 2 మ్యాచ్ సిరీస్ గెలిచాం మనం 2-0తో. అంతా బాగానే ఉంది. కానీ ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో గంగూలీ బ్యాటింగ్ చేసినప్పుడు హర్భజన్ సింగ్ వాళ్ళందరూ నోటీస్ చేసింది ఏంటంటే, ఆ మ్యాచ్ జరుగుతుండగా గంగూలీ బ్యాటింగ్ చేసినప్పుడు గ్రెగ్ చాపెల్ వాజ్ టైపింగ్ ఎ లెటర్ టు బీసీసీఐ, ఈమెయిల్ పంపించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఈమెయిల్ ఏం రాశాడు, ఈ గంగూలీ ఏమాత్రం టీంను బాగా లీడ్ చేయట్లేదు, అతను తన బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, టీం క్యాప్టెన్గా ఉండడం అతని లక్ష్యం, టీంలో ఎవరో అతని మీద గౌరవం పోయింది, అందరికీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా మారాడు, ఇతన్ని టీంలోంచి తీసేయండి, అసలు కెప్టెన్సీ నుంచి పూర్తిగా తొలగించండి అని చెప్పి గంగూలీ మీద బోల్డ్ అంత బురద జల్లుతూ ఒక ఈమెయిల్ పంపించాడు, ఎవరికి, బీసీసీఐకి పంపించాడు. దాంతో ఆల్ హెల్ బ్రోక్ లూస్. అది ఎందుకు ఆల్ హెల్ బ్రోక్ లూస్ అంటే ఎందుకు అంత దుమారం రేగిందంటే, ఆ మెయిల్ని బహుశా గ్రెగ్ చాపెల్ లీక్ చేశాడు. మెయిల్ పంపడం కాకుండా దాన్ని లీక్ కూడా చేశాడు, లీక్ వీరుడుగా అయ్యాడు. అప్పట్లో మీడియా కూడా 2 రకాలుగా డివైడ్ అయిపోయింది. కొంతమంది గ్రెగ్ చాపెల్ వైపు ఉండేవారు, కొంతమంది బెంగాల్ ప్రెస్, ఆజ్ తక్ లాంటి వాళ్ళంతా సౌరవ్ గంగూలీ వెంబడి ఉండేవారు. సో తన అనుకూలమైన జర్నలిస్ట్ ద్వారా లీక్ చేశాడు, మీడియాకి లీక్ చేశాడు. దాంతో మొత్తం దుమారం రేగింది ఇండియా అంతా. అదేంటి గ్రెగ్ చాపెల్ కోచ్ గంగూలీ గురించి ఎలా మాట్లాడుతున్నాడని చెప్పి. సో బీసీసీఐ వెంటనే రంగంలో దిగి వెంటనే అర్థమైంది వాళ్ళకి సిచ్యుయేషన్ చేయదాటిపోతుందని చెప్పి. సో ఆ టూర్ అయిపోయిన వెంటనే మీరు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా రండి, మీతో ఒక మీటింగ్ పెడతామని చెప్పి క్యాప్టెన్ని, కోచ్ని
రాహుల్ ద్రావిడ్ని, తర్వాత టీమ్ మేనేజర్ అమితాబ్ చౌదరిని అందరినీ సమన్ చేశారు. అక్కడ 5-స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో, ఈ గొడవ జరుగుతున్నంత టైంలో గంగూలీకి ద్రావిడ్కి మధ్య కూడా కొంత హీటెడ్ ఎక్స్చేంజెస్ జరిగినాయి ఒకనొక సందర్భం. సో అలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. డివైడ్ అండ్ రూల్ చేస్తాడు. ప్లేయర్స్ మధ్యలో గొడవలు పెడతాడు. తనకు నచ్చని ప్లేయర్స్ని వాళ్ళని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాడు గ్రెగ్ చాపల్. ఈ హోల్ కాంట్రవర్సీలో గంగూలీకి మిగతా సీనియర్ ప్లేయర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సపోర్ట్ చేయలేదు. వాళ్ళందరూ గ్రెగ్ చాపల్తో ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. మనకెందుకు లేని ఊరుకున్నారు. వాళ్ళు గొడవ పడిన అంటున్నారు. ఒక్క హర్భజన్ సింగ్ ఒక్కడే ఇండియా వచ్చిన తర్వాత గ్రెగ్ చాపల్కి విమర్శిస్తూ ఒక కామెంట్స్ చేశాడు, పబ్లిక్గా కామెంట్స్ చేశాడు. దానికి పర్యవసానం ఏంటంటే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అది నోటీస్ ఇచ్చింది, ఎక్స్ప్లెనేషన్ అడిగారు. యాక్షన్ తీసుకోలేదు, బట్ దే కాల్డ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ హిమ్. హర్భజన్ ఒక్కడే అతను సపోర్ట్ చేశాడు. సో ఒక మీటింగ్ జరిగింది, హోటల్లో మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇండియా నుంచి వచ్చి రాగానే గంగూలీ ఆ మీటింగ్కి ఎలా వచ్చాడు, ఒక ఇండికా కారులో వచ్చాడని చెప్పి ఒక వీడియోలో ఒక జర్నలిస్ట్ చెప్తే నేను విన్నాను. అతను హ్యూమిలియేట్ చేశారు. ఎందుకంటే అప్పటికి జగన్మోహన్ దాల్మియా బోర్డు ప్రెసిడెంట్గా దిగిపోయాడు. రణ్బీర్ సింగ్ మహేంద్ర అని హర్యానాకి చెందిన పర్సన్ అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో గంగూలీకి బీసీసీఐలో అతని హోల్డ్ తగ్గిపోయింది. సో ఆ టైంలో గంగూలీని తన బ్యాగ్స్ తను మోసుకుంటూ, కిడ్ బ్యాగ్ ఉంటుంది, టూర్ నుంచి వస్తుంది కదా, గోల్డెన్ బ్యాగ్స్ ఉంటాయి, అవన్నీ తనే తీసుకుంటూ ఇండియా క్యాప్టెన్ ఇండికా కార్ క్యాబ్లో వచ్చాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అతను అక్కడే హ్యూమిలియేషన్ స్టార్ట్ అయింది గంగూలీ. సో ఆ మీటింగ్లో మాత్రం గంగూలీకి ఏమి డ్యామేజ్ ఏం జరగలేదు. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, మీరు అనవసరం గొడవ పడద్దు, కెప్టెన్ కోచ్ గొడవ పడడం ఏంటి, ఇది ఈజ్ నాట్ కరెక్ట్, మీ ఇద్దరు ప్రెస్తో మాట్లాడడానికి వీల్లేదు, ఇద్దరు గ్యాగ్ ఆర్డర్స్ అంటారు, అంటే మీరు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, సేమ్ సిచ్యుయేషన్ విల్ కంటిన్యూ అని చెప్పి అక్కడ ఏదో అంతా బాగానే ఉంది, ఏం జరగలేదు అన్నట్టుగా ఆ మీటింగ్ ముగించారు. అంటే ఇద్దరికి బహుశా వార్నింగ్ ఇచ్చారు, ఇలా గొడవ పడద్దని చెప్పి. సో అక్కడితో అది ఎండ్ అయిపోయింది. తర్వాత మనం ఇమీడియట్గా ఎవరితో ఆడాం, శ్రీలంకతో హోమ్ సిరీస్ ఒకటి, వన్డే సిరీస్ ఆడాం. దాంట్లో గంగూలీ ఆడలేదు, ఎందుకంటే అతనికి ఇంజరీ అయింది. 7 మ్యాచ్ల సిరీస్, సగం మ్యాచ్లు అయ్యేసరికి గంగూలీ వాజ్ ఫిట్ ఎనఫ్, కానీ అయినా అతన్ని తీసుకోలేదు టీంలో. ద్రావిడ్ లీడ్ చేశాడు ఆ సిరీస్లో. తర్వాత సౌత్ ఆఫ్రికాతో మరొక సిరీస్ జరిగింది. ఆ సౌత్ ఆఫ్రికా సిరీస్ కూడా ద్రావిడ్ని సెలెక్ట్ చేయలేదు, అది కూడా వన్డే సిరీస్. సో 2 వరుస వన్డే సిరీస్ని గంగూలీని డ్రాప్ చేశారు, నాట్ ద్రావిడ్, గంగూలీని డ్రాప్ చేశారు, ద్రావిడ్ని కెప్టెన్గా కంటిన్యూ చేశారు. సో దాంతో 3వ వన్డే ఈడెన్ గార్డెన్స్లో జరగాలి. ఈడెన్ గార్డెన్స్లో మొత్తం దుమారం లేదు, ఆగ్రహావేశాలు పెళ్లిబికాయి. ఎంత ప్యాషనెట్గా ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ క్రౌడ్ తెలుసు కదా. సో తమ ప్రిన్స్ ఆఫ్ కోల్కతాని డ్రాప్ చేసిన గ్రెగ్ చాపల్ మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వాళ్ళ బూయింగ్కి తట్టుకోలేక మిడిల్ ఫింగర్ చూపించి ఒక అబ్సీన్ జెస్చర్ కూడా చేశాడు గ్రెగ్ చాపల్. సో చాలా గొడవ అయింది ఈడెన్ గార్డెన్స్లో. క్రౌడ్ దే సపోర్టెడ్ సౌత్ ఆఫ్రికా ఇన్ దట్ మ్యాచ్, నాట్ ఇండియా, ఎందుకంటే గంగూలీ లేడని చెప్పి. సో అంత గందరగోళం అయింది. యాక్చువల్లీ ఈ వ్యవహారం అంతా కూడా పార్లమెంట్లో కూడా వెళ్ళింది. పార్లమెంట్లో కూడా ఈ గ్రెగ్ చాపల్ గంగూలీ విషయం మీద ప్రస్తావన లేవనెత్తారు. సో అప్పట్లో అంతగా కుదిపేసింది వ్యవహారం. సో ఆ సిరీస్ కూడా గడిచిపోయింది. సో జనానికి అర్థమైంది అంటే పబ్లిక్ అంతా కూడా గంగూలీతో ఉన్నారు, బీసీసీఐ కూడా అర్థమైంది. సో వాళ్ళు కొన్ని డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ మొదలుపెట్టారు. తర్వాత మనం శ్రీలంకతోనే ఒక హోమ్ సిరీస్ ఆడబోతున్నాం. ఆ హోమ్ సిరీస్లో గంగూలీని మళ్ళీ టీంలోకి తీసుకొచ్చారు. అప్పుడు మన టీమ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరంటే కిరణ్ మోడే ఏం చెప్పాడు, గంగూలీని మళ్ళీ టీంలో తీసుకుంటాం, ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా. జహీర్ ఖాన్ కూడా డ్రాప్ చేసి బ్యాటింగ్ ఆల్రౌండర్. గంగూలీ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఏంటి, టెస్ట్ మ్యాచ్లో వన్డేల్లో బాగానే వేస్తాడు బౌలింగ్. టెస్ట్ మ్యాచ్లో అతని బౌలింగ్ యావరేజ్ అప్పుడు 50, అయినా కూడా అతను తీసుకొచ్చారు, మళ్ళీ టీంలోకి తీసుకొచ్చారు. ఫస్ట్ టెస్ట్లో ఆడతాడో లేదో డౌట్, ఎందుకంటే యువరాజ్కి అతని మధ్య టజల్ ఉండింది. బట్ గంగూలీ ఆడాడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చెన్నై, కానీ ఆ మ్యాచ్ వర్షం వచ్చింది, ఒక ఇన్నింగ్స్ ఆడినట్టున్నాడు గంగూలీ, పెద్దగా రన్స్ చేయలేదు. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో యువరాజ్ ఆడతాడు, ఈసారి గంగూలీని డ్రాప్ చేస్తారు అని చెప్పారు. బట్ ఇద్దరు ఆడారు అల్టిమేట్గా, ఎందుకంటే ఆ మ్యాచ్కి సెహ్వాగ్ వాజ్ నాట్ ఫిట్. సెహ్వాగ్ వాజ్ ది వైస్ కెప్టెన్, ద్రావిడ్ వాజ్ ది కెప్టెన్ అట్ ద టైం. సో ఇద్దరు ఆడారు సెకండ్ మ్యాచ్లో. గంగూలీ 39
ఒక ఇన్నింగ్స్లో 40 ఒక ఇన్నింగ్స్లో చేశాడు. యువరాజ్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు, 75 ఎంతో చేశాడు. నెక్స్ట్ మ్యాచ్లో గంగూలీని డ్రాప్ చేశారు. థర్డ్ టెస్ట్ మ్యాచ్ అట్ అహ్మదాబాద్ డ్రాప్ చేశారు. సో మళ్ళీ ఒకప్పుడు క్యాప్టెన్గా ఉన్నవాడు, ఒకప్పుడండి నిన్నగాకమన్నాడు క్యాప్టెన్గా ఉన్నాడు, టీంలో ఇంపార్టెంట్ మెంబర్గా ఉన్నవాడు, కనీసం క్యాప్టెన్సీ పోవడంతో పాటు టీంలో అతని ప్లేస్ కూడా గ్యారంటీ లేకుండా పోయింది. సో గ్రెగ్ చాపెల్ అంతగా పగబట్టి అతన్ని వెంబడించాడు. సో థర్డ్ మ్యాచ్ డ్రాప్ చేసి కైఫ్ని తీసుకొచ్చారు. కైఫ్ కూడా రన్స్ ఏం పెద్దగా చేయలేదు ఆ మ్యాచ్లో. సో అలాగా గంగూలీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. నేను ఇక్కడతో ఈ ఇంకా ఉంది, ఇంకా చాలా చెప్పుకోవాలి. ఈ గ్రెగ్ చాపెల్ లీలల్లో ఇక్కడితో ఆగినవి కాదు. ఎంత దారుణంగా అయినాయి అంటే మనం ఆఖరికి వన్డే వరల్డ్ కప్ 2007 వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడం కూడా గ్రెగ్ చాపెలే కారణం. అది ఎందుకు అతను కారణం అయ్యాడు అనేది నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే గ్రెగ్ చాపెల్ వాజ్ సపోర్టింగ్ రాహుల్ ద్రావిడ్ అండ్ అని మీకు అనిపిస్తుంది, కానీ అది కూడా నిజం కాదు. అది ఎందుకు నిజం కాదనేది మనకి సచిన్ రిటైర్ అయిన తర్వాత అతని ఆటోబయోగ్రఫీలో ఒక స్టార్ట్లింగ్ రివిలేషన్, ఒక షాకింగ్ రివిలేషన్, ఒక విషయం చెప్పాడు సచిన్. గ్రెగ్ చాపెల్ తనను కూడా కలుపుకొని ఒక కుట్ర చేయదలిచాడు అనేది సచిన్ బయటపెట్టాడు. అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే జెంటిల్మెన్గా ఉండి ఎవరి మీద లక్ష్మణ్ కూడా, వివిఎస్ లక్ష్మణ్ కూడా గ్రెగ్ చాపెల్ గురించి ఏమన్నాడు, ఇండియన్ క్రికెట్ని ఎలా వెనక్కి తీసుకెళ్ళాడని చెప్పాడు అనేది కూడా చూద్దాం. అలాగే గ్రెగ్ చాపెల్ ఏంటి, సెహ్వాగ్, హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్ వీళ్ళందరూ గ్రెగ్ చాపెల్ గురించి ఏమన్నారు, ఇంకా ఎంత డ్యామేజ్ చేశాడు, ఇప్పటికే ఎంత డ్యామేజ్ చేశాడో, సౌరవ్ గంగూలీ ఎంత బాధ పెట్టాడో మనకు అర్థమైంది. మరి నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. సో వరల్డ్ కప్లో 2007 వరల్డ్ కప్లో మనం ఎందుకు ఓడిపోయాం, సచిన్ చెప్పిన షాకింగ్ న్యూస్ ఏంటి, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.